చక్రవర్తి కూడా కార్యక్రమానికి వచ్చారు. చంద్ర గారు స్వాగతం. చంద్ర గారు, ఇస్ దర్ మహిళా పర్స్పెక్టివ్, విమెన్స్ పర్స్పెక్టివ్ టు దిస్ జిఎస్టిఎంసీ ఎలక్షన్స్? ఒకటేంటంటే 50 స్థానాలంటే 33.3% అలాగే ఇచ్చి తీరాలి, ఇచ్చారు. అది బలవంతంగా ఇవ్వాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇచ్చారు. అది కాకుండా అదనంగా కాంగ్రెస్ పార్టీ 3 ఇచ్చామంటారు, తెలుగుదేశం పార్టీ 1 ఇచ్చామని అంటున్నారు, భారతీయ జనతా పార్టీ 5 ఇచ్చారంటే జనరల్ స్థానాల్లో కూడా 5 ఇచ్చారు, 3 ఇచ్చారు, 1 ఇచ్చారు. కొంత ఎంతవరకు ప్రోత్సాహం ఉంది? ఒకటి. When you look at the issues, is there a Mahila perspective to this? Every issue that faces us, పూర్తి అన్ని సమస్యలు, they have a relation to every woman in the society. Okay. But political parties want women to come forward, if not for anything else, to show that we are also giving this 33% reservation. They have a problem too. There are not too many women coming forward. And the reasons for it. Chala karanam unnai why women are keeping. No, they are not coming, Chandana ji. Many women are coming. But political parties, so there are two problems. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ జరిగితే ఏమవుతుందంటే, మహిళా రిజర్వేషన్ ఉన్నటువంటి వార్డులో అప్పటివరకు పనిచేసినటువంటి ఒక మగ కార్యకర్తకి ఆయన భార్యకో, కూతురుకో, కోడలకో ఎగ్జాక్ట్లీ ఇస్తున్నారు కానీ, బట్ దట్ ఈస్ నాట్ ఎ ట్రూ విమెన్ రిప్రజెంటేషన్. Absolutely. Politics is a man's world. We have to accept that. It's the men who rule, they want only men there. And they give women a chance if the woman is related to somebody. That's one of the biggest issues. Women are coming, we are not getting in because they don't have godfathers. But the problem is, మహిళలు కూడా చాలా లాట్ ఆఫ్ ప్లేసెస్ వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పబ్లిక్ పర్స్పెక్టివ్ లో పాలిటిక్స్ ఈజ్ అ మ్యాన్స్ వరల్డ్. పాలిటిక్స్ అంటే యూ హ్యావ్ టు రబ్ షోల్డర్స్ విత్ గుండాస్, బూట్ లెగర్స్, రౌడీ షీటర్స్, ల్యాండ్ గ్రాబర్స్. సో లాట్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీస్, గుడ్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. Those women who have the courage, వాళ్ళు ముందుకు వస్తే కూడా వాళ్ళకి a lot of parties are not giving them chance istaleru. So there is a big problem. But every election issue that we face, anni samasyalaki women's perspective unnai, endukante they have 50% of our society. They face the entire problem. Ivala road meeda velte children ki safety ledu, spouse ki safety ledu. You cannot cross roads. We show promises to our people. కానీ మహిళా ఓటర్లు ఇవాళ ప్రచారంలో చాలా మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది కదా, ప్రచారంలో వెళుతుంటే, రాజకీయ పార్టీలు వెళుతుంటే, వీరందరూ నాయకులంతా వెళుతుంటే మహిళా ఓటర్ నుంచి పెద్దగా స్పందన లేదు అని అంటున్నారు. లేదు అంటే ఎందుకంటే ఇండిఫరెంట్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, చాలా ఇండిఫరెన్స్ వచ్చేసింది. దానికి రీజన్స్ ఉన్నాయి, నేను రీజన్స్ చెప్తా కానీ నేను సపోర్ట్ చేస్తలేను. రీజన్స్ అంటే దెర్ ఇస్ టోటల్ డిసిల్యూషన్మెంట్, నమ్మకం లేదు. No political party, no political representatives, excepting a few new ones who are talking about ethical politics. So there is absolutely no trust, no confidence, namakam ledante ఒక క్షణం. మరి ఇప్పుడు మీ అన్ని రాజకీయ పక్షాలు కూడా మహిళల గురించి మీ ప్రణాళికల్లో ఏం చెప్పాయి, ఏమన్నా కాస్త ప్రాధాన్యత ఇచ్చాయా, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఏమన్నా ఎంతో మాట్లాడాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం. మా మేనిఫెస్టోలో మాత్రం అది మాత్రం నేను చూశానండి, తర్వాత మాట్లాడటం జరిగింది. దాని గురించి కూడా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి మహిళలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ రేట్లు తగ్గడం కోసం వాళ్ళు తగ్గించాలి. ముందు కూరగాయల రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు అవి సక్రమంగా అందుబాటులో తేవాలి. తర్వాత వాటర్, కరెంటు పుష్కలంగా ఉండాలి. హైదరాబాద్ లో ఉండే శాంతి భద్రతలు చాలా ముఖ్యం హైదరాబాద్ లో. మూడోది, ఏదైనా హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి ఎంప్లాయీస్ లో గానీ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల్లో వాళ్ళకి ఎక్కువ శాతం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నాలుగోది, ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళ పైకి తీసుకొచ్చే దానికోసం ఏదైతే గతంలో అమలు పరిచామో, డోక్రా కావచ్చు, పావుల వడ్డీ కావచ్చు, అటువంటివన్నీ కూడా అమలు పరచాలని. అలాగే ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే మొన్న ఎన్నికల్లో చెప్పామో దానికి అనుగుణంగానే ఈ మేనిఫెస్టో కూడా చెప్పడం జరిగిందండి. మేము కూడా ఇప్పుడు మీరు నిరాసక్తి అన్నారు. దానికి కారణం ఒకటి ఏంటంటే ఈ ఎన్నిక చాలా లేట్ అయిపోయిందండి. వాళ్ళ తరఫున పట్టించుకునే నాదులు ఎవరూ లేకుండా పోయారు. దాని మూలంగా మేము ధర్నాలు ధర్నాలు చేశారు. ఝాన్సీ గారు కానీ మేము కానీ ధర్నాలు చేస్తాం. మరి ప్రతి క్షణం కూడా సమ్మెలు చేస్తాం, వాళ్ళ తరఫున పోరాడుతున్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఏంటంటే ఎవరు వచ్చినా ఏముందిలే,
మా సమస్యలు మాకే ఉన్నాయని పరిస్థితులు ఉన్నారు. మీరు నిష్ఠూరం అనుకోకపోతే మాట చెప్పండి. చెప్పండి. మీరందరూ కూడా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సామాన్యంగా సమాజంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో పనిచేయట్లేదు అనేటువంటి వాదన ఒకటి ఉంది. మీరు వాళ్ళ గురించి పట్టించుకోలేదు. లేదండి. మీ పార్టీలో వాళ్ళ గురించి పోరాడడం లేదు. లేదండి. ఇప్పుడు ఏ మాట కామంట గంగాను తను కూడా ఇప్పుడు చాలా సార్లు మీటింగ్లో గానీ ఇది గానీ తను పోరాటం నేను చూశాను. ఎంత మాకు పార్టీ ఎవరెస్ట్ అయినప్పటికీ కాదండి. ఝాన్సీ గారు కూడా చాలా అసలు ఎక్కడ పట్టినా ఏం జరిగిన ప్రతి చిన్నది జరిగినా కూడా మేము అందరం వెళ్ళి చూస్తున్నాం సార్. యాసిడ్ దాడి జరిగినా, ఏమైనా గొంతుకు వస్తున్నా, ఏమైనా అమ్మాయికి అన్యాయం జరిగినా, ఏది జరిగినా పరిగెత్తుతున్నాము. వీళ్ళతో సమంగా ఒక యాసిడ్ దాడి కానీ మహిళపోతున్నామండి. పోయి మేము అది కామన్ కాదు అనుకుంటున్నాం. మహిళకి మీద ఏ అపకారం జరిగినా మేమంతా ఒకటి. పార్టీలు ఏదైనా కూడా విధి విధానం ఏదైనా కానీ మహిళకి న్యాయం చేయాలనటంలో పార్టీలు అతీతంగా చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు మహిళలకి ఏం చేస్తున్నారు. మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి పార్టీలు మహిళల మీద పెట్టడానికి మీరు ఎందుకు నచ్చ చెప్పలేకపోతున్నారు? లేదండి. చాలా కొన్ని విషయాలు కూడా మనము కొన్ని విషయాలు పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకి నేను ఎంత చెప్పినానండి, కొన్ని విషయాలు మేము పార్టీలో ఉన్నప్పుడు మా వాయిస్ రేట్ చేయనివ్వరండి ఎవరైనా సరే. ఇప్పుడు ఉదాహరణకి మనం నన్నపనేని గారిని తీసుకున్నట్లయితే, మీరు తీసుకున్నట్లయితే ఎంతో కష్టపడి తను ఈ పనిచేసింది, ఎంతో ధీటుగా. తనకి ఎమ్మెల్సీ ఎప్పుడు ఇచ్చారండి? మొన్న ఇచ్చారు. తర్వాత తను ఎన్నో సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయి నుంచి పనిచేసుకుంటారండి. ఎన్నో సంవత్సరాలు. ఎందుకంటే నాకు సరే తనంతే కదండి. అయితే వాస్తవంగా ఇప్పుడు మా పార్టీలో కూడా మేము 2004లో కానివ్వండి, 99లో కానివ్వండి, ఒక్క సీటు కూడా మహిళకి ఇవ్వలేకపోయాం. బికాజ్ మేము అలయన్స్ తో ఉన్నాము, మాకు ఇచ్చినవే 20 సీట్లు కాబట్టి మేము ఇవ్వలేకపోయినామని అనొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మేమేమంటున్నాం అంటే నిజాయితీగా మాట్లాడాల్సి వస్తే అన్ని పార్టీలలో కూడా, ఏ పార్టీని తీసుకోండి, ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలలో కూడా ఇవాళ కూడా మా వాయిస్ మేము గట్టిగా వినిపిస్తున్నప్పటికీ కూడా మేము సరిగా వినిపించలేకపోతున్నాం, ఒప్పించలేకపోతున్నాం. అది వాస్తవం. ఒకటి ప్రాబ్లం ఏముంటదంటే వాయిస్ ఉండి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి, అవగాహన, సమస్యల మీద అవగాహన ఉండి, పురుషులతో ఈక్వల్ గా కాంపిటేటివ్. ఇప్పుడు రాజ్కుమార్ కూడా అలాంటి ఆమెతిని కూడా మేము దేంట్లో కూడా పురుషులకు తక్కువైన వాళ్ళం కాదన్నమాట. అట్లాంటి లేడీస్ కి మాత్రం కొంచెం అవకాశాలు చాలా లేట్ గా వస్తాయి. అసలు రాకుండా కూడా రాకపోవచ్చు, వచ్చినా కొద్ది గొప్ప వస్తాయండి. అసలు ఎలాంటి వాయిస్ లేని వాళ్ళు అంటే వాళ్ళు కూడా రావాలన్న సంతోషం. ఒక నిమిషం, భయపడతారా ఏంటండి మగవాళ్ళు మీలాంటి వాళ్ళని చూసి కాస్త వాడిని మేము 25 సంవత్సరాలు ఇప్పుడు రాజ్కుమార్ గారు మేము కానీ 82 ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వాళ్ళము. నిరంతరం ప్రజలతో ఉండి ప్రజా సమస్యలు చాలా అవగాహన చేసుకున్న వాళ్ళం. మేము ఫీల్డ్ లేడీస్ అనమాట. ఫీల్డ్ లో అసలు సమస్య తెలుసుకోవాలని ఇప్పుడు రాజ్కుమార్ మూల రాష్ట్రం అంతా తిరిగి ఉంటుంది. నేను కూడా రాష్ట్రం అంతా తిరిగానండి. నేను వెళ్ళని జిల్లా లేదు. ఒక్కొక్క జిల్లా కొన్ని 10 సార్లు కూడా వెళ్ళాను. కాబట్టి మాకు ప్రతి సమస్య మాకు అవగాహన ఉంది. అటు అసెంబ్లీలో కూడా మేము కౌన్సిల్ లో కూడా సమస్యలు మాట్లాడగలుగుతాము, ఫీల్డ్ లో మాట్లాడగలుగుతాం. ఇంత తరువు ఉన్నవాళ్ళు మా లేడీస్ కి. ఇప్పుడు రాజ్కుమార్ గారిని మాట్లాడి చూడండి, ఏమొచ్చింది, మా శ్రమకు తగిన ఫలితం మాకు ఉండదండి. ఇప్పుడు కొంతమంది లేడీస్ మేము చెప్పలేము. ఉండండి, మీరు కొంతమందిని ఇవాళ శాసనసభలో 6 మంది మంత్రులండి. మీరు ఏ ఒక్కరు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఒక్కరున్నారో చూపించండి. ఇవాళ చాలా గ్రేట్ గా 6 మందికి ఇచ్చా సంతోషం. కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేసిన తనకు కాదు, వాళ్ళంతటి వాళ్ళుగా ప్రాతినిధ్యం సంపాదించుకునే వాళ్ళు కాదండి. ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరంగా దాని గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత మళ్ళీ చర్చ.